నమస్తే, వెల్కమ్ టు నేటి ధాత్రి. నేను పవన్. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు గడిచినా కానీ సభ్య సమాజంలో మహిళలకు భద్రత, రక్షణ అనేది కరువైపోయింది. ఎక్కడికి వెళ్ళినా కానీ కమిట్మెంట్కు కామా లేదా, ఇది కామంతో సాగాల్సిందేనా? మానవ జననానికి కారణమైన మహిళలకు సొసైటీలో భద్రత కరువైంది. ఏ వృత్తుల పరంగా చూసుకున్నా కానీ, ఇటు ప్రభుత్వ పరంగా, ఇటు ప్రైవేట్ పరంగా ఎక్కడికి వెళ్ళినా కానీ కామానికి బలవుతున్న మహిళలు, చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళకు, వీటిని అరికట్టే నాదుడు లేడా? వీటిని అరికట్టే ప్రభుత్వ చట్టాలు రావా? సరైన ప్రణాళిక రచించుకుంటే ఆడవాళ్లకు భద్రత ప్రభుత్వాలు ఏర్పరచగలరు. కానీ రాజకీయ నాయకులు, ఎందుకంటే ఇలాంటి కామ కార్యకలాపాలకు వడిగట్టిందే కొంతమంది రాజకీయ నాయకులు, అంతమంది కాదు, కొంతమంది రాజకీయ నాయకులు. వాళ్ళ కింది స్థాయిలో ఉండే కార్యకర్తలతోటి వాళ్ళు విచ్చలవిడిగా కొనసాగించే ప్రేమాయణం, సీక్రెట్ ప్రేమాయణం ఈ ప్రభుత్వ వ్యవస్థలో మార్పు రాకపోవడానికి ప్రధాన కారణం. చట్టాలు తీసుకురావాలి. స్త్రీ శక్తి, గోవుని పూజిస్తాం, మహిళలను రక్షించుకోవాలి. గోవులను రక్షిస్తున్న మహిళలకు భద్రత ఏది? కమిట్మెంట్ కామ ఆగదా, లేకపోతే కామంతో కొనసాగుతుందా? సినీ రంగానికి పరిమితమా, వ్యవస్థలో పెరిగిపోయిన జాడ్యమా, అవినీతిలో ఏదో ఒక భాగమా, అన్ని రంగాల్లో మహిళలు అనుభవిస్తున్నదేనా? ఏ వ్యవస్థలో చూసినా కనిపించకుండా ఉందా? సినీ రంగానికి పరిమితం. ఇది సినీ రంగానికి కాదు, అన్ని రంగాల్లో ఉన్నది. ఇటు ప్రభుత్వ రంగాల్లో, ఇటు ప్రైవేట్ రంగాల్లో, వృత్తి కావచ్చు, విద్య కావచ్చు, ఏ రంగంలో చూసుకున్నా మగవాడి కామానికి బలైపోతున్న మహిళలు కొన్ని లక్షల్లో మంది ఉన్నారు. వేల సంఖ్యలో చనిపోయి ఆత్మహత్యలు చేసుకొని, సభ్య సమాజంలో కుటుంబాన్ని ఎదిరించే ధైర్యం లేక ఎంతోమంది ఆడవాళ్ళు తమ ఇష్టాలను చంపుకొని కొంతమంది మగాళ్ళ కామానికి బలవుతున్నారు. కారణం, ఆర్థికంగా మహిళలు బయటకు వచ్చి ప్రపంచంతో పోటీ చేయాలంటే, పోరాడాలంటే ఇలాంటి మగవాళ్ళని కామందులను దాటుకొని రావాలి. వీటన్నిటికి చెక్ పెట్టేది ఎవరు? ప్రభుత్వమైన కొత్త చట్టాలు తీసుకొస్తాయా? ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు సరైన ప్రణాళిక రూపొందిస్తే దేశంలో అర్ధరాత్రి కూడా మహిళలు ఒంటరిగా తిరుగుతుంది. కానీ స్వాతంత్రం వచ్చి నెలలు గడిచినా కానీ భద్రత అనేది లేకుండా పోయింది. ప్రపంచ దేశాలని గౌరవించి మన భారతదేశ సంస్కృతిలో ఆడవాళ్ళు ఒక భాగం. అలాంటి ఆడవాళ్ళ పైన ఇలాంటి కామ కార్యకలాపాలను చూస్తున్నాం. దీనికి కొంత కారణం సినిమా ఇండస్ట్రీని తప్పుదో పట్టించేదే కమిట్మెంట్. ఇండస్ట్రీలో ఎదగాలంటే ఖచ్చితంగా కమిట్మెంట్కు బలవ్వాల్సిందే. అటు హీరోయిన్లు కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, ఇటు జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, డైరెక్టర్ల కామానికి, ప్రొడ్యూసర్ల కామానికి, హీరోల కామానికి, పెద్ద పెద్ద బడాబాబుల కామానికి ఎంతోమంది అమాయక ఆడవాళ్ళు బలవుతున్నారు. రాజకీయంగా చూసుకుంటే, ఇటు వృత్తిపరంగా చూసుకుంటే, విద్యాపరంగా చూసుకుంటే, ఇటు సినిమా పరంగా చూసుకుంటే, ఆ రంగం లేదు, ఈ రంగం లేదు, ఏ రంగంలో కానీ ఆడవాళ్ళు కామానికి బలైపోతున్నారు. మరి దీనికి ఏంటి ప్లస్ స్టాప్? ఎవరు పెడతారు? చెక్ పెట్టేది ఎవరు? ఆడవాళ్ళు ఎప్పటికీ ఆట బొమ్మలైనా రాజకీయాలలో కూడా ఉందా? వైద్య వృత్తిలో కూడా నీచం లేకుండా పోయిందా? పోలీస్ వ్యవస్థలో ఏమైనా తక్కువ ఉందా? విద్యా వ్యవస్థను కూడా నాశనం చేసిందా? స్వాతంత్రం ఇంకా మహిళలకు అందడం లేదా? ఎందుకు అందుతుంది? ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా, మనం పొద్దున్న లేస్తే న్యూస్ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తూనే ఉంటాం. మగవాడికి కామానికి బలైపోయిన పసి కందు, బ్రేక్ తర్వాత చూడండి, ఇలా చూస్తున్నాం రోజు. ఇది ఒకటి రాజకీయాలలో కాదు, వైద్య వృత్తిలో కూడా నీచం లేకుండా పోయిందా? మెడిసిన్ చదువుతున్న స్టూడెంట్, లెక్చరర్ల అఘాయిత్యం తట్టుకోలేక ఆత్మహత్య. సెమిస్టర్ మార్కుల కోసం డిఎం పెట్టే టార్చర్ భరించలేక మెడిసిన్ స్టూడెంట్ ఆత్మహత్య. దీన్ని చూడట్లేదు మనం. పోలీస్ వ్యవస్థలో ఏమైనా తక్కువ ఉందా? ఎందుకు తక్కువ ఉంది పోలీస్ వ్యవస్థలో? కానిస్టేబుల్తో రాసలీలు కొనసాగుతున్న ఎస్ఐ, కానిస్టేబుల్తో ప్రేమాయణతున్న సిఐ, అందరు కాదు, కొంతమంది మాత్రమే. కొంతమంది చేసే తప్పు వల్ల ఆ వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైపోతుంది, ఆ వ్యవస్థ మచ్చబడిపోతుంది. ఆ వ్యవస్థకు ఈ మధ్య మనం చూస్తూనే ఉంటాం, కానిస్టేబుల్తో సిఐ, ఎస్ఐ అరాచక సంబంధాలు, ఆత్మహత్యకు పాల్పడ్డారు. బ్రేక్ తర్వాత చూడండి, దీనికి కారణం ఎవరు? పోలీస్ వ్యవస్థలు 24 గంటలు పనిచేయాలి. వాళ్ళు ఒక స్ట్రెస్ ఉంటుంది, ఆ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోలేక ఇలాంటి వివిధ కోరికలు కలుగుతాయి లోపల. మరి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే పోలీస్ వ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకురావాలి. 8 గంటల డ్యూటీ అనేది ఖచ్చితంగా చేయాలి. దేశాన్ని రక్షించేది బయట సైనికుడు అయితే, దేశం లోపల రక్షించేది పోలీసు మాత్రమే.
అక్కడ ఏ కష్టం జరిగినా ఏ నష్టం జరిగినా టక్కున అక్కడ సాగితే పోలీసే. అలాంటి పోలీసులు కూడా ఈ కామానికి బలైపోతున్న కొంతమంది మహిళా కానిస్టేబుళ్ళు. మరి దీనికి ఏంటి, చట్టాలు లేవా? చట్టాలు ఉన్నాయి, కానీ కొద్ది రోజులే ఉంటాయి ఆ చట్టాలు. ఎందుకంటే పోలీస్ వ్యవస్థలోనే ఇంత పెద్ద శిక్ష పడితే పూర్తిగా ప్రభుత్వం నిర్వీర్యమైపోతుంది, ప్రతిపక్షాలకు సందు దొరికినట్టు అవుతుంది. ఎందుకంటే కొత్త కొత్త చట్టాలు తీసుకురాలేకపోతున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినా రేపు వేరే ప్రభుత్వం వచ్చినా కానీ ఇలా చూసి చూడనట్టు వదిలేసుకుంటూ పోవడమే మంచిది. ఎందుకంటే ప్రభుత్వం అనేది పడిపోయే అవకాశాలు ఉన్నాయి. తమ ఆధీనంలో పనిచేసిన ఉద్యోగి వల్ల ప్రభుత్వానికి మచ్చగలిగితే ఆ ప్రభుత్వం మీద ఎఫెక్ట్ పడుతుంది, ప్రజలు ప్రభుత్వం యొక్క విశ్వాసాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేటు కంపెనీలైనా ప్రభుత్వ ఉద్యోగులకు తప్పడం లేదా? మహిళ అంటే సమాజంలో ఎంత చిన్నచూప? విద్యావంతమైన సమాజంలో కూడా మహిళలకు స్వేచ్ఛ లేదా? ఎక్కువగా సినీ రంగంలో ఎందుకు వెళ్లివేసుకొని పోయింది? సినీ వ్యవస్థ ఎందుకు ఇంతగా దిగజారిపోయింది? జనం గొప్పగా కీర్తించే వారిలో కూడా ఈ రోగం ఎందుకుంది? సహా నటిమణులతో నటుల పైత్యం ఏమిటి? గుడికి వెళ్తే అమ్మవారిని కొలుస్తాం, బయట ఆడవారు కనిపిస్తే కామంతో చూస్తారు. మహిళ నవ్వితే చాలు నానా పెడద్దాలు తీసుకుంటారు. కనీసం మహిళలు మనసారా నవ్వుకునే స్వేచ్ఛను దూరం చేస్తున్నారు, వేధింపులకు గురి చేస్తున్నారు, లొంగిపోతే తప్ప వదలనంత దుర్మార్గం చూపిస్తున్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ అసలు విడిగా ఆడవాళ్ళ, ఇటు సీనియర్ ఆర్టిస్టులు కావచ్చు, జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, డైరెక్టర్ల కామానికి, ప్రొడ్యూసర్ల కామానికి, హీరోల కామానికి, టెక్నీషియన్స్ కామానికి బలైపోతున్నారు జూనియర్ ఆర్టిస్టులు ఎంతోమంది. ఇక సినిమా ఇండస్ట్రీలో కాదు, పూర్తి వ్యవస్థలో, ఇటు ప్రభుత్వ సంస్థలో ఇటు ప్రైవేటు సంస్థలో ఎక్కడ చూసుకున్నా కానీ, విద్యా వ్యవస్థలో కానీ ఎక్కడ చూసినా కానీ మగవాడి కామానికి బలైపోతున్న ఆడవాళ్ళు. బ్రేక్ తర్వాత చూడండి, ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. ఈరోజు చూస్తాం, రేపు చూస్తాం, తర్వాత చూస్తాం, ఇంకా చూస్తూనే ఉంటాం. దీన్ని ఎవరు మార్చలేరు. ఎందుకంటే సమగ్రమైన ప్రభుత్వం రావాలి, సమర్థవంతమైన నాయకుడు రావాలి. ఎప్పుడైతే సమర్థవంతమైన నాయకుడు వస్తాడో అప్పుడే ప్రజలు అనేది స్వేచ్ఛగా తిరుగుతారు. ముఖ్యంగా ఆడవాళ్ళు బయటికి వెళ్ళి తిరుగుతారు. సాయంత్రం బయటికి వెళ్ళిన ఆడది మళ్ళీ ఇంటికి చేరుకుంటుందా లేదా అనేది కుటుంబ సభ్యులు ఉలిక్కిపడి చూసేలా చేస్తుంది సమాజం. ఎందుకంటే బయటికి వెళ్ళిన ఆడవాళ్ళు స్వతంత్రంగా తిరిగి హాయిగా ఇంటికి వస్తారనే నమ్మకం లేదు. ప్రభుత్వం అలాంటి ధైర్యాన్ని ఇవ్వటం లేదు. ముఖ్యంగా ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఎక్కువైపోయింది ఈ మధ్య. ఆర్టిస్ట్గా పైకి ఎదగాలని ఎంతోమంది ఆడవాళ్ళు కుటుంబాన్ని, ఇల్లును, ఉన్న ఊరిని విడిచిపెట్టేసి హైదరాబాద్కు, బాంబేకు, బెంగళూరుకు, చెన్నైకు అలా వచ్చి బతుకుతున్నారు. కానీ చిన్న విషయం కావాలన్నా కానీ కమిట్మెంట్, ఫోటోషూట్లు పెడుతుంది, ఎక్కడ పడితే అక్కడ అసభ్యంగా టచ్ చేస్తుంటారు. చిన్న చిన్న యాడ్ షూట్ కోసం ఆడవాళ్ళు కామంతో వాళ్ళు చెల్లిస్తున్న ఫీజు అన్నారు. ఎక్కడైనా ఆర్టిస్టులు సినిమాలో పనిచేస్తే ఆర్టిస్టులకు ఫీజు ఇవ్వాలి, కానీ ఆర్టిస్టులకు అవకాశాలు రావాలంటే సినిమా ఇండస్ట్రీలో పెద్దవాళ్ళకు వీళ్ళు ఫీజులు సమర్పించుకోవాలి. కమిట్మెంట్ అనేది, ఈ కమిట్మెంట్ లేదా వాళ్ళకి అవకాశాలు లేవు. ఎందుకంటే రాజ్యం వెళ్తున్నారు, రాజకీయ నాయకులు ఆడదారులు చూసుకొని, సినిమా వాళ్ళ ప్రోత్సాహం చూసుకొని. ముఖ్యంగా దీని మీద తెలుగు సినిమా అసోసియేషన్ ఒక నిర్దిష్టమైన ప్రణాళిక తీసుకురావాలి. సినిమా ఇండస్ట్రీలో ఎవరైతే పనిచేస్తున్నారో, టెక్నీషియన్ కావచ్చు, జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు, మహిళలు ఎవరైతే ఉన్నారో సినిమా ఇండస్ట్రీ పరంగా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా వారి మీద చింత గీత పడ్డ బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేదా శిక్షలు కఠినంగా ఉంటాయి. అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్ళు కష్టపడుతుంటారు, చాలా బాగా పైకి రావాలని. కానీ కొంతమంది కామానికి బలైపోయి ఉన్న ప్రాణాన్ని తృణప్రాయంగా తుంచేసుకుంటున్నారు ఆడవాళ్ళు. మరి సినిమా ఇండస్ట్రీలో కాదు, ప్రతి వ్యవస్థలో ఇదే ఉంది. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా కానీ సభ్య సమాజంలో ఆడవాళ్ళు ధైర్యంగా తిరగలేకపోతున్నారు. ఆడవాళ్ళు ధైర్యంగా తిరిగినప్పుడు అసలైన స్వాతంత్రం అని గతంలో పెద్దవాళ్ళు అన్నారు. కానీ ఎక్కడ? పొద్దున బయటికి వెళ్తే ఆడది సాయంత్రంలో ఇంటికి వస్తుందా లేదా అని కుటుంబ సభ్యులు బిక్కుమడి చూసుకునే రోజులు మనకు చూస్తూనే ఉన్నాం. బయటికి ఆడుకుంటున్న పాప ఒక కామాంది బలైపోయింది. బయట మంచం మీద కూర్చున్న ఒక ముసలవ్వ కామావాడికి బలైపోయింది. దీనికి కారణం సొసైటీలో మద్యం, డ్రగ్స్ నిర్వీర్యం అంటే ఇష్టానుసారంగా పెరిగిపోయినాయి. వాళ్ళ కోరికను అదుపు చేసుకునేంతగా మగవాడిని ప్రేరేపిస్తున్నాయి ఇవి. డ్రగ్స్, ఇటు మద్యం, వీటిని ఖచ్చితంగా నిర్మూలించగలిగితే సొసైటీలో భద్రత అనేది ఆటోమేటిక్ ఉంటుంది. ఇది అందరి గురించి చెప్పాలి, కొంతమంది మాత్రమే. కొంతమంది దీనికి అలవాటు పడిపోయారు, బానిస అయిపోయారు.
ఆడవాళ్ళని చూస్తే చాలు కామంతో ఆటోమేటిక్గా రగిలిపోతారు, నరాల జివ్వుమంటాయంట వాళ్ళకు. మరి ఎందుకు వాళ్ళ కారణం ఏమిటి? పెంపకం సరిగా లేకనా, సరైన ప్రభుత్వం లేకనా, లేకపోతే ఆడవాళ్ళు వాళ్ళు వేసే వస్త్రధారణలు ఎక్కడ ఉంది తప్పు? మీరు కింద కామెంట్ చేయండి దయచేసి. ఎందుకంటే సొసైటీలో మనం కూడా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్, అందరినీ కాపాడుకోవాలి, అందులో మనం మనల్ని కాపాడుకోవాలి. ముఖ్యంగా ఫస్ట్ మిమ్మల్ని మీరు కాపాడుకున్న తర్వాత అవతలను కాపాడగలుగుతాం. మిమ్మల్ని మీరే కాపాడుకోలేనప్పుడు సొసైటీని ఎలా పరీక్షిస్తారు మీరు? ఆడవాళ్ళకు రక్షణ కల్పించాలంటే ప్రభుత్వాలు ఖచ్చితంగా పటిష్టమైన చట్టాలు తీసుకురావాలి. బట్ స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు గడిచినా కానీ బయటకు తిరగలేకపోతున్నారు, కారణం ఏమిటి? మీరు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలంటే ఖచ్చితంగా నేటి తాత్రి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.